2 లీటర్లు కిరసనాలు వేస్తే గానీ తుక్కు వదలలేదురా. అదేంటి గురు నోరేలా తెరిచే ఉంచావు? మూస్తే అతుక్కు పోతుందని. ఓహో నువ్వా? అనవసరంగా భయపడ్డాను. ఏంట్రా మన గజేంద్రుడు భయంకరంగా గీకరిస్తున్నాడు? ఏంటో కనుక్కో. ఆకలేస్తున్నట్టుంది. ఓర్ దేవుడు, మన జానెడు పొట్ట నింపుకోవడానికే గతి లేదు, దాని బానెడు పొట్ట నాన్ స్టాప్ గా ఎలా నింపుతావురా? అదృష్టం తగులుకుంటుంది అనుకుంటే భయంకరమైన ఆకలి తగులుకుంది. గురు ఐడియా ఏంటి? ఏదే పాలు అమ్ముకున్నట్లు మనం ఏనుగు పాలు అమ్మితే? కింద చూడు. ఇది మగేనుగు. మరి అది అంటే మగేనుగులు పాలివ్వవా? ఐడియా. మనం అర్జెంట్ గా బ్యాంక్ మేనేజర్ కలవాలి. గజేంద్ర నువ్వు కూడా. ఏమిటి ఏనుగు పాలతో వ్యాపారం చేస్తారా? దాని నిమిత్తం 25,000 లోను కావాలా? ఏనుగు పాలు ఎవరు కొంటారండి? మీలాంటి తలకమాసిన వేధం ఎవడో కూడా కొంటాడులేండి. ఏమిటి అదే మీలాంటి తెలివైన వాడు ఎవరో కొంటారులే అంటున్నాడు. నాకు ఇంకోలా వినపడిందిలేండి. మా బ్యాంకులో ఆవులకి గేదెలకి లోన్లు ఇచ్చామండి. అందులో నేను స్పెషలిస్ట్ అండి. ఏనుగు పాలతో వ్యాపారం చేసే వాళ్ళకి ఇంతవరకు లోన్ ఇవ్వలేదండి. ఏనుగు పాలు ఎవరు కొంటారో చెప్తే లోను ఇస్తా. ఏనుగు పాలు హోమియోపతి మందుల్లో వాడతారని తెలియని మీరు బ్యాంక్ మేనేజర్ ఎలా అయ్యారండి? తెలుసు, నాకు తెలుసు. హోమియోపతి మందుల్లో వాడతారని తెలుసు. మీకు తెలుసో లేదని టెస్ట్ చేశా. సరే, లీటర్ పాలు ఎంత కమ్ముతారు? నీ బొంద. అదే ఓ 100 ఉంటుందంటున్నాడు. నాకు ఇంకోలా వినపడిందిలేండి. అవును మరి, గేదె పాలే లీటర్ 10 రూపాయలు ఉన్నప్పుడు ఏనుగు పాలు కదా 100 రూపాయలు ఉంటుంది. రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? నేనంతే అదిరిపోయే ప్రశ్నలు అడుగుతా. ఏడిసావు. ఏమిటి? నాకు ఇంకోలా వినపడలేదు. 7 లీటర్ల పాలు ఇస్తుందని చెప్తున్నావు కదా, నేను నమ్మను. నమ్మకపోతే మా గజేంద్రుని అడుగుతాం. పదండి. పదండి. నాగు, మీరు కూర్చోండి. మీరు రావడానికి వీల్లేదు. బ్యాంక్ రూల్స్ ఒప్పుకో. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. నేనే వెళ్ళి చెక్ చేసి వస్తా. వాళ్ళంతా వస్తా ఉన్నారు, నేనే రానివ్వలేదు. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. నిజంగా 7 లీటర్ల పాలు ఇస్తావా? ఓహో వెరీ గుడ్. నమస్కారం. నువ్వు కూర్చోవా. అన్ని టెస్టులు చేసి నేను తేల్చింది ఏమిటంటే నీకు 25,000 శాంక్షన్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వస్తాను సార్. వెరీ గుడ్. తప్పకోరా.